షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చిన్నాళ్ళు నాతో ప్రేమగా ఉండే ప్రియా ఇప్పుడు నన్ను ద్వేషిస్తుంటే తట్టుకోలేకపోతున్నానండి. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమే గొప్పదంటారు. ప్రేని ఈ చేతులతో పెంచాను, ఈ చేతులతో గోరుముద్దలు తినిపించాను, ఎత్తుకుని ఆడించాను, వేలు పట్టుకుని నడిపించాను. నా కష్టాల్లో ప్రియ నవ్వులు నాకు ఓదార్పునిచ్చాయి. ఇప్పుడు దాన్ని వదిలిపెట్టాలంటే నా గుండె నాకు దూరం అయిపోయినట్టుగా అనిపిస్తోంది. ప్రియకి పాస్పోర్ట్ రానివ్వను, వచ్చిన ఫ్లైట్ ఎక్కనివ్వను, ఎక్కే లోపల చంపేస్తాను. ఎవరిని చంపుతావు? నాన్నా లేక ప్రియనా? ఏయ్, నా కూతురు నేనెందుకు చంపుకుంటానే? దాన్ని కారణమైన నిన్ను చంపుతాను. నన్ను టచ్ చేయడం నీ తరం కాదు. నా ఒంటి మీద చేయి కూడా వేయలేవు. ఎవరిని చూసుకుని నీకు ధైర్యం? నన్ను బెదిరించడానికి నీకెంత ధైర్యం ఉందో నిన్ను ఎదిరించడానికి కూడా నాకు అంతే ధైర్యం ఉంది. మీరు ఫారెన్ కి ఎలా వెళ్తారో నేను చూస్తాను. పెళ్లికి ముందు ఇంకొకరిని ప్రేమించడం ఏంటి, వాడితో కడుపు తెచ్చుకోవడం ఏంటి? దిక్కుంటే నాకు చెడ్డ పేరు వస్తుంది. నీకు చంపి పాప పక్షాలను చేసుకుంటాను. ముందు చంపాల్సింది దీన్ని కాదు, మిమ్మల్ని. లక్ష్మి, ప్రియా, ప్రియా, ఏంటి లక్కీ? అంకుల్ షర్ట్ ని హ్యాంగర్ కి తగిలించావు కదా, అప్పుడు షర్ట్ లో డబ్బులు ఏమైనా చూసావా? లేదు, నేను చూడలేదు. ఏమైంది వదినా? మీ అన్నయ్య జేబులో పెట్టిన డబ్బులు కనిపించడం లేదు వర్ష. డబ్బులు కనిపించకపోతే నేను తీసినట్ట? అంటే నేను దొంగతనం చేశానంటున్నావా? నేను అలా అనలేదు ప్రియా. ప్రియని నువ్వు అడగడం అలాగే ఉందో. ఇలా ఇవి నేను చెక్కిస్తాను. ఏం అవసరం లేదు. నా మాట విను ప్రియా. నేను వినను. వేలు కోసుకుంటావమ్మా. నేనేం కోసుకోను. కోసుకుంటే మాత్రం నీకేంటి? రక్తం నాకొస్తుంది కానీ నీకు రాదుగా. నొప్పి కూడా నాకే వస్తుంది. అమ్మా! 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 ప్రియా, ప్రియా ఏమైంది? అయ్యో, అయ్యో, వేలు కట్టయింది. అయ్యో, ఎంత పని చేసావమ్మా, చెప్తే విన్నావు కాదు. ఇప్పుడు చూడు, వేలు కట్టయింది. ఒక్క నిమిషం. అయ్యో. ఇటు ఆగు! నువ్వు కట్టు కట్టడానికి వీల్లేదు. రక్తం వస్తుంది ప్రియా. వస్తే రాని. కట్టు కడతానమ్మా, అలా అనొద్దు. వద్దు. కట్టు కట్టకపోతే రక్తం వస్తుంది. వర్ష కడుతుంది. వర్ష స్నానానికి వెళ్ళింది. వచ్చాక కడుతుంది. అప్పటిదాకా వెయిట్ చేస్తే రక్తం వస్తుందమ్మా. పోతే పోని. నువ్వు కట్టు కట్టడానికి వీల్లేదు. నా మాట విను ప్రియా. వినను. నీతో పనులు చేయించుకోను. ఇప్పుడు నా మీద కోపమా ప్రియా? నువ్వే అన్నావుగా, అంతే. ప్రియా ప్లీజ్ ప్రియా, రక్తం పోవడం మంచిది కాదు, నీరసం వచ్చేస్తుంది. ఏమైనా రాని. వర్ష రావాలి, నా కట్టు కట్టాలి. చెప్పేది వినవా? వినను. ప్రియా, వర్ష, 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 వర్ష. ఏంటి వదినా? త్వరగా రా వర్ష. ప్రియకి వేలు తెగి రక్తం వస్తుంది. నేను కట్టు కడతానంటే తను వినడం లేదు. అది నీతోనే కట్టించుకుంటానంటోంది. త్వరగా రా. వస్తున్నాను వదినా. ప్రియా, ఒక్కసారి నా మాట విను ప్రియా. కట్టు కట్టనివ్వమ్మా. నేను వినను. నీతో నేను కట్టు కట్టించుకోను. భగవంతుడా, నాకెందుకు ఇలాంటి శిక్ష విధించావు? పసిపిల్లని బాధ పెడుతున్నావే, నా గుండెను రంపంలా కోస్తున్నావే. వదినా, ఏమైంది? అదిగో, దానికి వేలు తెగి రక్తం వస్తుంది. త్వరగా కట్టు. ఏ, ఎలా కట్ చేసుకున్నావే?
బ్లేడ్ తో పెన్సిల్ చెక్కుతుంటే కట్ అయింది. త్వరగా డెటాల్తో క్లీన్ చేసి కట్టి వర్ష. అసలు బ్లేడ్ తో పెన్సిల్ ఎవరైనా చెక్కుతారా? లక్కీని అడిగితే తను చేసి పెడుతుందిగా. నా పనులు లక్కీ ఎందుకు చేయాలి? నువ్వు చేయాలి, లేదా నేను చేసుకోవాలి. తనే చెప్పింది కదా. ముందు నువ్వు క్లీన్ చేసి కట్టుకట్టుకో, రక్తం పోతుంది. వెళ్ళు, పద. వదిన, ఏమైంది? డోర్ రావడం లేదు వర్ష. వదిన, నేను ట్రై చేస్తాను. బయట ఎవరో డోర్ గడిపెట్టినట్టున్నారు. ఎవరు పెడతారో? బయట ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి. ఏం చేసుకొచ్చావు? కాయా పండా? కేసు వాపస్ చేయించావా? ఏంటో గురువు గారంట, సంగీతం అంట, శిష్యరికం అంట. ఏం తెలిసే మీ అబ్బా కూతుళ్ళకి? నీకు ఆవేశపడ్డం, ఆయనకి అరవడం తప్ప. చాదస్తం కాకపోతే సస్సరీలు ఎవరు నేర్చుకుంటారు? నేర్చుకోవద్దే, నేర్చుకుంటున్నట్టు నటించాలా. నటించాలా? ఎందుకు? ఇల్లు చూడకుండా సొమ్ము, మడిసిని చూడకుండా మనసుని దోచడం కష్టం. అక్కడ ఇది సేరాలా? ఆడ మడుసుల బుద్ధి తెలుసుకోవాలా? ఎవరు దానికి లొంగుతారో చూసి అది ఆళ్ళని లొంగ తీసుకోవాలా? ఆ తర్వాత ఆళ్ళని గుప్పెట్లో పెట్టుకోవాలా? కేసుని లాగేసుకునేటట్టు చెయ్యాలా? తులసికి ఎలా ఉంది అత్తయ్య? పాపం బాగా మంటలు పడుతుంటాయి. ఇవెన్న పూసరాయి. తులసి, ఎలా ఉన్నాయి కాళ్ళు? చాలా మంటగా ఉందిరా. అందుకే వద్దు అని చెప్పా. సరే, ఈ వెన్న రాయించుకో, మంట తగ్గుతుంది. కష్టపడి తెచ్చిన వాడివి రాయొచ్చు అనకపోతే రాసి వెళ్ళొచ్చు కదా. రాస్తాడు. మందులో మాకుల తలంటే వాడిని మీ వైపుకు తిప్పుకోండి. ఆ గంగ ఇక్కడికైనా వస్తానంది? అవునమ్మా. ఈ రోజుతో గంగా గంగోత్రి ఒక్కటేనా లేదా అన్నది తేలిపోతుంది. చూడు, నా అనుమానం నిజమైతే నువ్వు చెప్పే గంగా, నేను గంగే అని అనుమాన పడుతున్న గంగోత్రి ఒక్కటే అయ్యుంటుంది. మంగ, ఆటో వచ్చినది గంగే అనుకుంటాను. తనయ్య, ఏంటి అది? కళ్యాణం చేసి ఇంటికెళ్ళాక అన్నయ్య వదినలు నీ కాళ్ళు కడగాలి, అందుకని. పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నావా?
రోజే దాని సావు కేక నీకినిపిస్తాను. నీ కండ్లలో ఆనందాన్ని చూస్తాను.